సంగమా నువ్వు భయపడవద్దు, ఇవి కొన్ని దినాలే. 10 దినముల మట్టుకి శ్రమ కలుగును. 11 కాదు, 9 కాదు, 10 దినముల మట్టుకి శ్రమ కలుగును. 10 దినములు అనే మాట మనం దీర్ఘంగా ఆలోచించినట్లయితే చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి ఈ మాట మీద. నా యొక్క ఉద్దేశం ఏమిటి అనగా 10 దినముల మట్టుకు శ్రమ కలుగును అనగా ఈ శ్రమలు కొద్ది కాలమే. 10 అనే మాట పరీక్షా సంఖ్య అని చెప్పాను కదూ. ఆ యొక్క కొలువులో దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు మాంసాహారం తినండి లేక త్రాగుడు త్రాగండి, మీరు మంచిగా ఉండాలి అని అధిపతులు చెప్పినప్పుడు ఆ యవనస్తులు ఏమన్నారు అనగా 10 దినములు మమ్మల్ని పరీక్షించండి, మేము మాంసాహారం ముట్టాం, మేము త్రాగుడు త్రాగం, శాకాహారం తింటాం అని చెప్పి 10 దినములు మమ్మల్ని పరీక్షించండి. 10 అనే సంఖ్య పరీక్షకు గుర్తు. 10 దినములు శ్రమ కలుగును. కానీ వాగ్దానం ఏమిటనగా మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ప్రియులారా, దేవుని నామానికి స్తోత్రం.